విధంగా మా అన్న వీరేశమన్న మా పెద్దన్న ప్రేమ లేకుండా అన్ని వేల ఓట్లను నేను సంపాదించేవాడిని కాదు. ఎక్కడో ఓ చోట వాళ్ళు చూసి చూడనట్టు నా తమ్మునికే కదా అని వదిలిపెడితేనే ఆ రకమైనటువంటి పోరాటం అప్పుడు చేయడం జరిగింది. మీరు పోండి, గ్రామాలకు పోండి, పట్టభద్రులను కలవండి. అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఎందుకోసం వచ్చింది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక? టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి నాకెందుకని పల్లా రాజేశ్వర్ రెడ్డి నడి మంత్రాన కాడెత్తేసి ఆడ పడేసిపోతే వచ్చింది. అవునా కాదా? పట్టభద్రులను వాళ్ళ ఆశయాలను 6 ఏళ్ల కాలం పాటు మోస్తాని ఎత్తుకున్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి నడి మంత్రాన ఈ ఆఫ్టర్ ఆల్ పదవి నాకెందుకు, ఈ ఆఫ్టర్ ఆల్ వీళ్ళ బతుకులతో నాకెందుకని నడి రోడ్డు మీద పట్టభద్రులను వదిలిపెడితే ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక వచ్చే కంటే ముందు కూడా 3 ఏళ్ల కాలం పాటు, మొన్నటిసారి గెలిచిన తర్వాత 3 ఏళ్ల కాలం పాటు ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘాన్నైనా, ఏ ఒక్క పేదవాడినైనా, ఏ ఒక్క నిరుద్యోగినైనా కనీసం ముఖ్యమంత్రి గారిని కల్పించే ఏర్పాటన్నా చేసిండాన్ని నేను అడుగుతా ఉన్నా. ఒక్కరిని కల్పించలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి నేను చెప్తా ఉన్నా, రేపొద్దున కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, అన్న వీరేశమన్న ఆశీస్సులతోని, ఈ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా ఆశీస్సులతోని, మీ అందరి ప్రేమతోని గెలిచిన తర్వాత, ఎమ్మెల్సీగా ఇక్కడ జెండా ఎగరవేసిన తర్వాత మొదటి వారంలోనే అన్ని సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయిస్తాం. మేము వీరేశమన్న మేము అందరం తీసుకుంటామని చెప్తా ఉన్నా.